హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు షేర్ చేసుకోబోతున్నా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. మెయిన్ ఏంటంటే ఈ ఫ్యామిలీ వీక్లో టైం బ్యారియర్స్ పెట్టడం కరెక్టా కాదా, ఒక్కొక్కరికి ఒక్కోలా టైం పెట్టడం వల్ల బిగ్ బాస్ టీం ఏదైనా గేమ్ ఆడుతుందా, ఎవరికైనా ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఎక్కువగా వెళ్ళిపోతాయి, గేమ్ చేంజ్ అయిపోద్ది, కొందరికి మాత్రమే రావాల్సిన ఫీడ్బ్యాక్ పర్ఫెక్ట్గా రావాలి, అందరికీ అవసరం లేదని ఏదైనా గేమ్ ఆడుతున్నారు ఏంటి, అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఫ్యామిలీ వీక్కి టైం బ్యారియర్స్ అవసరమా లేదా? ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందే లైక్ కూడా కొట్టండి. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి ఇప్పటికే ఒక వీడియో నేను ఈ వీడియో కంటే ముందే జర్నలిస్ట్ సతీష్లో దివ్య నెక్స్ట్ లెవెల్ అంటే భరణితో గొడవ పెద్ద రచ్చ అయిపోయిందంట. అట్లాగే ఇంకోటి తనూజకి సంబంధించి భరణి విషయంలో ఆవిడ బాగా ఫీల్ అయిపోయి, హర్ట్ అయిపోయి, ఫ్రస్ట్రేట్ అయిపోయి రకరకాలుగా అయిపోయిందంట. సో అప్డేట్ ఏంటి ఆ వీడియోలో పెట్టిన. ఈ వీడియోలో అంతకుమించి కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఊహించని ఫ్యామిలీ వీక్లో ఊహించని ట్విస్టులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు ఫ్యామిలీ మెంబర్స్ తరపున ఎవరు వస్తారు హౌస్లోకి అనుకుంటే ఇప్పుడు అంతా తారుమారు అయిపోయి. ఎందుకంటే ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి వాళ్ళ షెడ్యూల్ ఇంపార్టెంట్. దానికి తోడు అంటే వాళ్ళు ఇప్పుడు సంజనా గారు వాళ్ళ హస్బెండ్ పిల్లలు అయితే 2 days బ్యాక్ హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళు ఇంకా అక్కడ అలా వెయిట్ చేసే కంటే ఇంకా ఎన్ని రోజులు ఉంటారు, వాళ్ళకి ప్రొఫెషనల్ డాక్టర్ కదా, సో ఆయన ముందుగా షెడ్యూల్ రావడం, అట్లాగే మిగతా వాళ్ళకి సంబంధించి కూడా ఈ షెడ్యూల్స్ ప్రొఫెషనల్స్ బిజీలో ఉంటారు కనుక ఇవన్నీ అటు ఇటు చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు భరణి గారు వాళ్ళ అమ్మాయి వస్తుంది అనేసి నిన్నటి వరకు ఉన్న అప్డేట్ మనకి. బట్ భరణి గారు వాళ్ళ అమ్మాయి రావట్లే. నాకున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం భరణి గారు వాళ్ళ అబ్బాయి వస్తున్నాడంట. మరి వాళ్ళ అబ్బాయి ఎట్లా ఉంటాడు, ఏం చెబుతాడు, ఏమి ఫీడ్బ్యాక్ ఇస్తాడు, ఎలాంటి ఇన్పుట్స్ హింట్స్ ఇస్తాడు అనేది అందరిలో క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఇట్లా చేంజెస్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా అన్నింటికన్నా ఇంట్రెస్టింగ్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళ ప్రొఫెషనల్ బిజీ వల్ల, షెడ్యూల్స్ వల్ల వెనక ముందు అటు ఇటు అవుతూ ఉంటారు. ఒక పర్సన్ వద్దాం అనుకుంటారు. ఇప్పుడు భరణి గారు వాళ్ళ అమ్మాయి వద్దాం అనుకుందంటే ప్రొఫెషనల్ బిజీ వల్ల ఆవిడ కుదరలేదని వాళ్ళ అబ్బాయి వస్తుంది. అట్లా ఉంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి టైం పీరియడ్ పెట్టడం వల్ల, లిమిట్ పెట్టడం వల్ల ఆ ఉన్న కొద్ది 10 నిమిషాలు, 15 నిమిషాలు, 30 నిమిషాలు, మ్యాక్సిమం ఇప్పుడు ఎమ్మెల్యేలకి అయితే 30 నిమిషాలు. సో ఇలాంటి టైంలో ఆ ఉన్న కొద్ది సమయంలోనే బాగా వినియోగించుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది కనుక ఎవరు వస్తే బెటర్. ఇప్పుడు మదర్ వస్తారు, మదర్ ఎంతసేపు ఉన్నా సరే 1-2 మాటలు చెబితే చెప్పొచ్చు, కానీ గేమ్ చేంజ్ చేసుకునే దానికి సంబంధించి ప్రేమ, తల్లి ప్రేమ ప్రదర్శించడానికి ఉన్న టైం అంతా అయిపోతూ ఉంటుంది. ఎంతసేపు బాగా తిన్నానా టైంకి తిను, ఇట్లా చూసుకో, ఆరోగ్యం జాగ్రత్తగా, ఏదో ఎక్కువ ఆలోచించక, ఇట్లాగే వాళ్ళ కన్సర్న్, వాళ్ళ లవ్, ఎఫెక్షన్ చూపిస్తారు. గేమ్కి సంబంధించి పెద్దగా ఇన్పుట్స్ ఇవ్వలేరు. అలాంటప్పుడు వాళ్ళు కూడా గతంలో అలా కాదు, ఈసారి బిగ్ బాస్ మార్చేసారు కనుక చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఎవరికి బదులు ఎవరు వెళ్తే మన నుంచి బెటర్, మన కంటెస్టెంట్కి హెల్ప్ అవుతుంది అనేది కూడా లెక్కలు వేసుకుని ఇవన్నీ రకరకాల మార్చుకొని వస్తారు కదా. మరి నాకు ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మగారు హౌస్లోకి రావట్లేదంట. మరి ఎవరు వస్తున్నారంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ నా మధ్య చెప్పి ఏడ్చాడు కదా, నాకు అమ్మాయి ఉందంటే డాక్టర్ అని చెప్పేసి, నా కోసం విదేశాలకు కూడా వెళ్ళకుండా ఉండిపోయిందని అప్పుడు చెప్పేటప్పుడు, గార్డెన్ ఏరియాలో చెప్పేటప్పుడు అందరూ షాక్ అయ్యారు, సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. అవునా, ఇంత లవ్ స్టోరీ ఉందా, హార్ట్ టచింగ్ కదని చెప్పేసి ఆ వీకెండ్ నాగార్జున గారు కూడా ఇమాన్యుయల్ అందరిని ఏడిపించేసావా, హార్ట్ టచింగ్ అని లవ్ స్టోరీ అంటే చెప్పారు కదా. ఒక్కసారి ఎట్లా ఉందో ఆవిడ గురించి ఒక మాట చెప్పండి, నా ఆట గురించి అవన్నీ చెప్పాడు, ఎమోషనల్ అయ్యాడు కదా. ఆ అమ్మాయి వస్తుందంట, హౌస్లోకి ఎంట్రీ ఇస్తుందంట. మరి ఆవిడ వస్తే ఏం ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇమాన్యుయల్కి అయితే ఒక 1000 ఏనుగులు బలం వచ్చినట్టుగా నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే చేంజ్ చేసుకుంటాడేమో. మరి వచ్చిన వాళ్ళు కూడా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎక్కడ మైనస్లు ఉన్నాయి, ఏది మార్చుకోవాలి అట్లాంటి చెప్పుంటే బాగుండేది. మరి ఆ అమ్మాయి వస్తుందంటే ఇవి అప్డేట్స్ నాకు ఉన్నంత వరకు మ్యాక్సిమం ఇదే జరిగే అవకాశం ఉంది. ఇలాంటి అప్డేట్స్ ఎక్స్క్లూజివ్గా జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బౌల్స్ ఛానల్స్లోనే వస్తాయి కనుక ఈ వీడియోకి ఎంతవరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అయిన బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అట్లాగే తర్వాత వీకెండ్కి సంబంధించిన టైం ఉంది కనుక అక్కడ కూడా బ్రదరా, జబర్దస్త్ నుంచా ఎవరి కోసం ఎవరు వస్తున్నది కూడా అవి చేంజెస్ అయితే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఒక పేరు చెప్పి మళ్ళీ ప్రస్తుతానికైతే ఎవరు వాళ్ళ బ్రదర్ డానియల్తో పాటు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఆమె రోహిణి అంటున్నారు. బట్ అది కూడా చేంజ్ అవ్వచ్చేమో. అందుకే అది ఇంకా నేను ఫైనల్ లిస్ట్ వచ్చాక అప్పుడు మాట్లాడుకున్నాను. సరే, రీతుకు సంబంధించి వాళ్ళ అమ్మగారు కూడా రాబోతూ ఉన్నారు. అట్లాగే సంజనా గారికి సంబంధించి ఇప్పటికే చూసాం కదా ప్రోమో గురించి. రీతు, డీమోన్ వీళ్ళ గురించి ప్రత్యేకించుకుని మాట్లాడదాం. అట్లాగే కళ్యాణ్కి సంబంధించి వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు తనూజ ఏం చేసింది చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది నాకైతే. మంచి ఎమోషనల్ పీక్స్కి వెళ్ళిపోద్ది. అలాంటి
అలాంటి సిచ్యువేషన్ అది కూడా జరిగిందంటే ఈ సంజన గురించి ప్రోమో గురించి మాట్లాడుకుని డీమోన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా ఆ ప్రోమో, అట్లాగే సంజన గారు వాళ్ళ భర్త పిల్లలు వచ్చారు కదా ఈ ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాం. సంజనాకి అయితే ఫుల్ హ్యాపీ ఖుషి, ఇంకా మళ్ళీ పాత సంజన వచ్చేస్తుందేమో, మొదటి 2-3 వారాల్లో కనిపించిన సంజన వచ్చేస్తుందేమో. ఈ 2-3 వారాలు రచ్చరంబోలు చేసేది. మొత్తానికి ఆవిడ అనుకున్నట్టుగా టార్గెట్ 10వ వారం వరకు ఉండాలనుకుంది, 10వ వారం దాటేసింది. ఫ్యామిలీ వీక్ తన ఫ్యామిలీ రావాలనుకుంది, అది దాటేసింది. ఇక టాప్ 5లో ఉండాలి, టాప్ 3 వరకైనా ఉండాలి అని కోరుకుంటుంది. ఆ ముచ్చట కూడా తీరే మాదిరిగా ఇప్పుడు ఆ పిల్లల్ని భర్తని చూసిన తర్వాత ఫుల్ ఎనర్జీ, ఎన్ని రోజులు పడిన ప్రెషరు, ఆ స్ట్రెస్, ఆ ఒత్తిడి అంతా ఇలా తీసి పక్కన పడేసి ఆ స్విమ్మింగ్ పూల్లో పడేసి ఇక ఫ్రెష్గా రెక్కలు విదిల్చి మరీ చకచక పక్కన అవుతా ఉంది. చూసారా వాళ్ళ భర్త కూర్చునేటప్పుడు. ఆవిడకైతే ఎవరికైనా వస్తుంది ఎనర్జీ, ఒక సంజనాకనే కాదు, తనుజకు కావచ్చు, ఎవరైనా ఫ్యామిలీ వీక్ వచ్చి ఈ బూస్టప్ ఇచ్చినప్పుడు పర్టికులర్గా ఈవిడికి ఏంటంటే ఆ చిన్న పాపను విడిచిపెట్టేసి రావడం, చిన్న పిల్లలు వచ్చింది ఒక్క ఆమె కదా మిగతా అందరితో పోల్చుకుంటే, ఆ తల్లి బాధ, ఆ పెయిన్ ఎంత ఎమోషనల్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మనం. సో మొత్తానికి ఈవిడికి కూడా మంచి ఎనర్జీ రాబోతుంది. ఇక నెక్స్ట్ గేమ్ చేంజ్ చేయబోతుంది. ఇమాన్యుల్ తమ్ముడు నువ్వు ఉండిపోరా, అమ్మను పంపారు, అందరితో గొడవలు చెప్పలేకపోతున్నా అంటే అబ్బాయి కూడా ఓకే అని చెప్పడం ఏమైనా బాగుంది. అలాగే 10%గా హౌస్ని అతలం చేసేస్తున్నాం అని ఆయన చెప్పడం, అంటే అంత యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ తగ్గిపోయిందంటే 4వ వారం నుంచి తగ్గిపోద్ది దొంగల బోర్డు వేసిన తర్వాత అదంతా. సార్ తర్వాత ఇంకోటి ఏంటి, డీమోన్ పవన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు ఏం జరిగిందంటే ఈ డీమోన్ పవన్ కావాలనే రీతూ చౌదరిని ఇన్ని రోజులు కాకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆయనకు వైల్డ్ కార్డ్ వచ్చి, ఫైర్ స్టామ్ వచ్చి, వీళ్ళెంత చెప్పినా నేను వినను, నాకు ఆవిడ తెలుసు, ఆవిడ జెన్యూన్, అట్లా అని ప్రతి సందర్భంలో కూడా రీతూ చౌదరి కోసం స్టాండ్ తీసుకున్నాడు. కానీ సడన్గా ఊహించని రీతిలో కరెక్ట్ ఫ్యామిలీకి వచ్చేసరికి రీతుని ఎందుకు నామినేట్ చేశాడు, ఇదంతా కావాలని గేమ్ ఆడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వీళ్ళ అమ్మగారు, ఎందుకంటే ఆల్రెడీ హింట్స్ వచ్చాయి, మీ ఫ్యామిలీకి ఇష్టం లేదు, మీ ఫ్రెండ్స్కి ఇష్టం లేదు, వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేదు, అందరికీ ఇష్టం లేదు, బాగా బ్యాడ్ అయిపోతున్నారు. హింట్స్ వచ్చి అందరూ చెప్పారు కదా, రమ్య కావచ్చు, మాధురి కావచ్చు, ఇంకా ఫైర్ స్టోన్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వీకెండ్లో వీళ్ళు, అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు, శ్రీజ, ఇంకొక అమ్మాయి ఎవరు ఆమె సృష్టి వర్మన, ఫ్లోరా, వీళ్ళందరూ వచ్చి నామినేషన్ చేసినప్పుడు అందరూ కూడా చెప్పారు కనుక ఏ రకంగా చూసినా బ్యాడ్ అయిపోయింది. కాబట్టి మాది బాండ్ మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు కనుక ఇప్పుడు ఈ ఫ్యామిలీ వీక్లో కోటింగ్ ఇవ్వకుండా ఎందుకు అట్లా చేస్తున్నావు, అట్లా దూరంగా ఉండు, దూరం పెడతారు అంటారేమో అనే ఉద్దేశంతోనే ఇలా నామినేషన్ చేశాడు కావాలని. బయట డిస్కషన్లో ఆడియన్స్లో చాలా వరకు డిస్కషన్ అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒక క్యూరియాసిటీ పెరిగింది ఆడియన్స్లో. వాళ్ళ అమ్మగారు వస్తే ఈ రీతుకి ఏం చెబుతారు, రీతు వాళ్ళ అమ్మగారు వస్తే డీమోన్కి ఏం చెబుతారు, ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఎట్లా అని అనిపించింది. గత సీజన్లో కూడా ఇలాంటి చూసాం కనుక, సీజన్ 5లో కావచ్చు గట్టిగానే ఓపెన్ అయ్యి బరస్ట్ అయ్యి గట్టిగా చిన్న వార్నింగ్ లాంటిది ఇవ్వడం, అవన్నీ మనం చూసాం గత సీజన్లో, అంతకుముందు సీజన్ మెయిన్ 5 ఇవన్నీ. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తాయా, ఎట్లా చూస్తారని చూస్తే కంప్లీట్గా ప్రోమో ప్రకారం చూసుకుంటే డీమోన్ వాళ్ళ అమ్మగారు కూడా ఎట్లా ఉందంటే దూరంగా ఉండు, ఆ అమ్మాయికి ఎట్లా అట్లా హింట్స్ అయితే ప్రోమోలో వరకు ఇవ్వాలి. ఒకవేళ ఎపిసోడ్లో ఏమైనా చెబుతారేమో చూడాలి మరి. అయితే ఆవిడ కూడా వాళ్ళ అమ్మగారు కూడా డీమోన్ లాగానే చాలా కూల్గా ఉన్నారు, ఒక ఇన్నోసెంట్ మదరు, ఆ లవ్, ఆ ఎఫెక్షన్ అంతా కనిపిస్తూ ఉంది. అమాయకమైన తల్లి అట్లా వచ్చి మాట్లాడడం అని చూస్తే మరి ప్రోమోలో చూపించినట్టుగా పెద్దగా ఏం చెప్పరము. చెబితే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళంతా చెబుతారు కదా, కొద్దిగా దూరంగా ఉండి నీ ఆటను వాడుకుంటే ఇంకంతనైనా కరెక్ట్గా ఆడితే 4 వారాలు, ఈ 4 వారాలైనా సరే కాస్త 4 అడుగులు దూరంగా ఉండు అని ఒక మాట చెబుతారేమో, అది చెప్పరేమో మరి. ప్రస్తుతానికి ఆవిడ ప్రోమో ప్రకారం చూస్తే ఆ మాట కూడా చెప్పుకుంటారేమో నేను అనుకోవట్లే. ఆయన మాదిరిగానే కామెంట్ కంపోజ్డ్గానే నవ్వుతూ అందరితో కలుపుకుంటూ ఆ కొడుకు ఎట్లాగైతే రీతు చౌదరిని ఇష్టపడతా ఉన్నాడో ఆమె కూడా అట్లాగే ఇష్టపడుతూ ఆవిడ కూడా తినిపించడం. అక్కడ ఇమాన్యుల్ ప్రోటీన్ పౌడర్ అనుకుంటుంటే సున్నుండలు, తెలుగు వాళ్ళ ఎమోషన్ ఫుడ్ అది. ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సున్నుండలు, అరిసెలు, అప్పడాలు ఇట్లాంటివన్నీ మన తెలుగు వాళ్ళకి ఆవకాయ, ఇవన్నీ అదొక ఎమోషన్ అంతే, అదొక ఫుడ్, అదొక మెమరీ, అవన్నీ కూడా. సరే మొత్తానికి ఇట్లా ఇవన్నీ కూడా చూడబోతున్నాను. మొత్తానికి ఇవి చెప్పుకుంటుందని నేను అనుకుంటాను. మరి రీతు వాళ్ళ అమ్మగారు కూడా చెప్పుకుంటారనే అనుకుంటాను, చెప్పరు, ఆవిడ కూడా లైట్ తీసుకుంటారేమో, సర్లే అని లెక్క. సరే ఇంకా కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఆయనకుండే టైం కూడా తక్కువే కనుక ఫుల్ ఎమోషన్ అంట. ఆయన బ్రాస్లెట్ సంథింగ్ ఏదో అడిగా, వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగింది కదా, పెద్దవాళ్ళు అయినా అని ఒక ఓకేనా అని అన్నావు కదా, ఎందుకు ఏంటి అని ఆవిడ మీ వాళ్ళు ఎవరు వచ్చినా అడుగుతానని గతంలో తనూజ్ అనింది కదా, దాని గురించి సంథింగ్ ఏదో అడిగితే ఆవిడ చెబుతారంట వాళ్ళ కజిన్ కట్టిందమ్మ, బ్రాస్లెట్ పెట్టిందని. తర్వాత తనూజ్ ఏంటంటే కళ్యాణ్ వాళ్ళ అమ్మగారికి చీర పెట్టిందంట. అంటే ఇప్పుడు సంథింగ్ వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు ఏదో చీర అది పెట్టి పంపిస్తారంట, బ్లెస్సింగ్స్ అవి తీసుకొని. కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. కళ్యాణ్ కూడా బాగా ఎమోషన్ అయిపోతాడంట చీర పెట్టడంతో. ఆయన కూడా ఆవిడ కూడా మంచి మెమరీ కదా, ఒక
ఫేమస్ పాపులర్ యాక్ట్రెస్ ఇట్లా తన కొడుకు కలిసి ఆడడం ఒక షోలోకి ఆవిడ రావడం, ఆవిడ ఒక ఈవిడికి గిఫ్ట్ కింద ఒక చీర పెట్టడం అంటే ఆవిడకి మెమరీ కదా, ఆవిడ కూడా ఖుషి అయిపోతారు, ఫుల్గా బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. బయట అంతా బాగుంది అని హింట్ కూడా ఇస్తారంట. సో మొత్తానికి వాళ్ళు కూడా హ్యాపీ. ఇంకా దివ్య వాళ్ళ అమ్మగారు ఇప్పటికే హౌస్లో అడుగుపెట్టారని చెప్పే కదా, ఆవిడ కూడా హింట్స్ ఇవ్వాల్సినవి ఇచ్చారు. ఆవిడ ఫన్నీగా కళ్యాణ్ ఒక పక్కింటి అబ్బాయిలాగా అందరితో అనిపిస్తారని చెప్పడం, అవన్నీ మాట్లాడడం. ఆ నేపథ్యంలో తర్వాత కూడా దివ్య వర్సెస్ బర్నీ పెద్ద రచ్చ, ఆవిడ ఫ్రస్ట్రేట్ అయిపోయింది. అంటే ఎందుకు ఏంటని ఇప్పటికి ఒక వీడియో జర్నలిస్ట్ ఆఫీస్లో అప్లోడ్ చేస్తా, ఆ వీడియో కూడా మిస్ కాకండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫ్యామిలీ వీక్లో ఆ టైం అనేది బాండ్ పెట్టకుండా అందరికీ ఒక 2 hours 1 hour ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చుంటే బాగుండేది నా ఒపీనియన్. మరి మీకేమనిపించిందో కామెంట్ అయితే పెట్టండి.